హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లి విషయంలో 3 నెలలు అపర్ణను గడువు అడిగి కావ్యకు భర్తగా దగ్గరే దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన రాజ్. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కావ్యని ఇష్టపడుతున్నానని చెప్పడు, ఇష్టపడడం లేదని చెప్పడు. అలా మౌనంగా కావ్య దూరం అవడం ఇష్టం లేదని మాత్రం ఇక క్లారిటీ అయితే ఇచ్చేస్తాడు. మీ అంతటా మీరే నా మీద ఉన్న ప్రేమను బయట పెడతారని చెప్పేసి అనుకుంటూ చిత్రని బయటికి పంపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా చిత్ర దొరకకుండా రుద్రాని కాపాడుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే ఇద్దరు సరిపోయారు, మీ ఇద్దరు కలిస్తే ఈ ఇంటిని కురుక్షేత్రం చేస్తారని అర్థమవుతుంది. కానీ మీ ఇద్దరి ఆట మా కావ్య కట్టిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న. ఇక ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని అయితే ఎవ్వరూ అంగీకరించరు. ఇంట్లో వాళ్ళందరూ అపర్ణను వ్యతిరేకిస్తారు. మళ్ళీ మరో నిర్ణయంతో మళ్ళీ అందరి ముందు ప్రపోజల్ పెడుతుంది. కావ్య, నువ్వు నీ భర్తని వదిలి వెళ్ళవు కదా, ఇప్పుడు అదే మాట మీద నిలబడతావు కదా అని చెప్పి కావ్యని అడుగుతూ ఉంటుంది. ఏంటపర్ణ ఇదంతా? నువ్వు ఎందుకు రోజుకో రచ్చ చేస్తున్నావేంటి? మళ్ళీ ఏం చేయాలి అనుకుంటున్నావు? ఎందుకు ఈ ప్రశ్నలన్నీ? ఎందుకు మళ్ళీ అందరినీ పిలిచి పంచాయతీ పెట్టావు? ఆల్రెడీ ఇక నిన్న అందరం చెప్పాము, వాళ్ళ అభిప్రాయాన్ని ఆ భార్యాభర్త చెప్పారు. ఇంకా వాళ్ళని ఏం చేయాలి అనుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు అపర్ణ? ఎందుకు వాళ్ళను ప్రతిరోజు ఒక్కో రకంగా ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మనశ్శాంతి లేకుండా చేస్తుంది వాళ్ళ నేనా? మీ కొడుకు వారసుడు ఉన్నాడు అంటూ తీసుకొచ్చాడు, అలాగే నేను ఆ వారసుడు తల్లిని అంటూ ఈ ఇంటికి ఆ మాయ వచ్చింది. మాయని పెళ్లి చేసుకోకమంటే మీ కొడుకు నిర్ణయాన్ని చెప్పడం లేదు. అలాగే ఈ అమ్మాయి కళావతి ఇల్లు వదిలి వెళ్ళను అంటుంది. మరి పరిష్కారం ఎలా జరుగుతుంది సమస్యకు? అందుకే అడుగుతున్నాను. చెప్పు కావ్య, ఎప్పుడు అదే మాట మీద నిలబడతావు కదా? అవును, నిలబడతాను, అదే మాట మీద నిలబడతాను. ఎప్పటికీ నా భర్త నాకు కావాలి, నా భర్తతోనే కలిసి ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే సరే, అయితే ఈ బాండ్ పేపర్స్ మీద సంతకం చేయి. వీటి మీద సంతకం చేసి నా భర్త ఇంకొక పెళ్లి చేసుకుని పర్వాలేదని, నా భర్తతోనే ఎప్పటికీ కలుసుంటానని, నాకు ఎలాంటి అబ్జెక్షను లేదని చెప్పి సంతకం చేయి. వీటి మీద సంతకం చేస్తే నువ్వు నా కొడుకుతో కలుసుంటావని నేను నమ్ముతాను. ఏంటపర్ణ, పిచ్చిగాని పట్టిందా నీకు? ఇంకొక పెళ్లి చేసుకున్న భర్తతో కలుసుంటాను అనడమేంటి? అసలు ఆ అమ్మాయిని నువ్వు ఏమడుగుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందండి. ఎందుకంటే ఇక రాజు ఆల్రెడీ ఇంకొక అమ్మాయికి మనసిచ్చాడు, అలాగే తనువు పంచుకున్నాడు, ఒక బిడ్డని కూడా కన్నాడు. ఆ తర్వాత కూడా ఇక ఇన్ని నిజాలు తెలిసినా ఈ కళావతి ఇక్కడే ఉంటాను, నా భర్త నాకే కావాలి అంటుంది. అలాంటప్పుడు మరి ఎవరికి న్యాయం చేయాలి? కావ్యకు న్యాయం చేస్తే ఆ బిడ్డ తల్లికి అన్యాయం చేసిందాన్ని అవుతాను. వీళ్ళిద్దరి మధ్య ఏ బంధము లేదు. వీళ్లకు న్యాయం చేస్తే వాళ్ళిద్దరి మధ్య బంధం, ఒక పసివాడు కూడా ఉన్నాడు, వాళ్లకు అన్యాయం చేసినట్టే కదా. ఇద్దరి మనుషులకి అన్యాయం చేసే కన్నా ఇక కావ్య వెళ్ళిపోతే కరెక్ట్ అనుకున్నాను. కానీ దానికి మీరెవరూ అంగీకరించలేదు. తను ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది, కానీ ఇక మాయ మెడలో రాజు తాళి కట్టాల్సిందే అని చెప్పేసి అపర్ణ అంటూ ఉండగా, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అవును, ఇక నేను తీసుకున్న నిర్ణయం ఇది, అందుకని నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం చేయి అని చెప్పేసి అంటూ కావ్య చేత సంతకం చేయించడానికి సిద్ధపడుతుంది. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో కావ్య సంతకం చేయడానికి పెన్ను తీసుకుంటుంది. పేపర్ మీద పెన్ పెట్టేసరికి ఆగు కళావతి అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు. నీకేం కావాలమ్మా? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావాలి, ఈ బాబు తల్లిని పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఒక 3 నెలలు గడువివ్వి, అప్పుడు ఇక ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అన్నీ నీకే అర్థమవుతాయి. ఎవరేంటో, అసలు ఈ కథ ఏంటో, ఏ మలుపు తిరగబోతుందో నీకు తెలుస్తుంది. 3 నెలలు సమయమా? 3 రోజులు కూడా నేను ఆగలేను. లేదమ్మా, నువ్వు పెళ్లి చేయాలని తొందరపడుతున్నావు. తొందరపడితే జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకని 3 నెలలు టైం నువ్వు ఇవ్వవలసిందే అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు. సరే, 3 నెలలు సమయం ఇస్తున్నాను. ఆ తర్వాత నువ్వు మాయ మెడలో తాళి కట్టాల్సిందే. ఈ కళావతి ఉంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అపర్ణ చెప్పేస్తుంది. అలా చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు. కావ్య వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటుంది.
ఏంటి, నువ్వు బాధపడుతున్నావా? ఎందుకు బాధపడుతున్నావు? ఏం చేయమంటారు? 3 నెలల సమయం మీరు అడిగారు. 3 నెలల్లో ఈ సమస్య ఒక కొలువుకొస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ చిత్ర వెళ్ళిపోయినా అసలు మాయ వస్తుంది. అసలు మాయ వచ్చినా ఇక ఈ ఇంటి పరువు పోకూడదని నిజాన్ని బయట పెట్టే పరిస్థితి మనకి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మన జీవితం ఎటు వెళ్ళబోతుంది? ఇక ఈ కళావతి స్థానం ఇక్కడ కాదా అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, ఈ కళావతి స్థానం ఇక్కడ కాదు, నా గుండెల్లో అని చెప్పి రాజ్ అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నారు? అవును, నిన్ను వదులుకోవడానికైతే ఈ ఒక్క క్షణం చాలు. నిన్ను సంతకం చేయనిచ్చేవాడిని, నువ్వు వెళ్ళిపోయేదానివి. కానీ నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయేవాడిని. కానీ నిన్నెలా వదులుకుంటాను? నా కుటుంబం కోసం, నా కోసం ఎంతో చేశావు. నువ్వు రచ్చకెక్కితే నా కుటుంబం పరువు పోతుంది. కానీ ఆ పని నువ్వు చేయలేదు. మామగారిని తండ్రిలా భావించి ఆయన చేసిన తప్పుని కడుపులో పెట్టుకున్నావు. భర్త తప్పు చేశాడని తెలిసినా తెలియకపోయినా తప్పు చేయలేదని పూర్తిగా నమ్మావు. ఈ కుటుంబం పరువు కోసం ఎంతో చేసిన నీలాంటి అమ్మాయిని వదులుకుంటే నా జీవితానికే అర్థం లేదు. నా కళావతి ఏంటో, తన మనసేంటో తెలుసుకున్నవాడిని నిన్నెలా వదులుకుంటాను? ఇక నువ్వు నా గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నావు. ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. నా గుండెల మీద నీ తల ఉంటుంది. అలాగే ఇక నా ప్రాణం నీ గుప్పెట్లో ఉంటుంది. నువ్వు గడప దాటి వెళ్ళిన మరుక్షణం ఈ రాజు ప్రాణాలు పోయినట్టే. ఏంటండి ఒక్కసారి అంత ఎమోషనల్గా మాట్లాడడం ఏంటి? అవును, నిజమే. నా అంతట నేను నా మనసులో ప్రేమని బయట పెట్టాలని ఎన్నోసార్లు ఎదురు చూసావు కదా. ఇప్పుడు మనసులో ప్రేమని బయట పెడితే ఆ కన్నీళ్ళు ఎందుకు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. నా భర్త ప్రేమని ఒక్కసారి చూసేసరికి నాకు కన్నీళ్లు ఆగడం లేదు అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రాజు కావ్యల బంధం బలపడుతుంది. మనిద్దరం భార్యాభర్తలుగా దగ్గరయ్యి 3 నెలలు తిరగకుండా ఒక బిడ్డకి తల్లిగా మారాలి నువ్వు. అప్పుడు మా అమ్మ నిర్ణయం తప్పని మా అమ్మ తెలుసుకుంటుంది. ఈలోగా ఆ చిత్ర బండారం బయట పెట్టాలి అని చెప్పి కావ్యతో చెప్తాడు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఆల్రెడీ రాజు మనసులో కావ్య ఉంది కాబట్టి కావ్యకి రాజు అంటే ఎంతో ఇష్టం. ఇక వాళ్ళు బంధాన్ని ఏర్పరచుకుంటారు. రాజు కావ్యకు భర్తగా దగ్గరవుతాడు, అది కూడా ప్రాణానికి ప్రాణంగా కావ్యని చూసుకుంటూ. ఇక రాజు కావ్యకి దగ్గరవుతాడు మనస్ఫూర్తిగా. వాళ్ళ బంధం బలపడుతుంది. ఇద్దరు ఇక ప్రేమని పంచుకుంటారు. అలా నెలలు గడుస్తూ ఉంటాయి, రోజులు గడిచిపోతాయి. 3 నెలలు సమయం అడిగిన రాజు ఇక 3వ నెల వచ్చేస్తుంది. వచ్చేసరికి ఇక ఈసారి నీ నిర్ణయం ఏంటో చెప్పాలని చెప్పి ఇక అపర్ణ నిలదీస్తుంది. ఈలోపు ఇక్కడ చూస్తే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. కావ్యని చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అదే నా నిర్ణయం అంటూ రాజు దిమ్మద్రిగే షాక్ ఇస్తాడు. కళావతి నా ప్రాణం, నా భార్య. నా భార్యని వదిలి నేను ఉండను. ఈ అమ్మాయి మాయ కాదు, మోసగత్త, మనందరినీ మోసం చేస్తుందని చెప్పేసి చిత్ర బండారాన్ని బయట పెట్టేస్తాడు రాజు. అలా ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. అపర్ణకు పెద్ద షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఇలా జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.